తిరుమల లడ్డూలో జంతువు కొవ్వు కలిసిందని దుష్ప్రచారం చేసిన కూటమి నేతల అపచారానికి పాప ప్రక్షాళనగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఏపీ వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కర్నూలులోని వై జంక్షన్ వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలోని కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు వెంకటేశ్వర స్వామిని వేడుకున్నారు. టెంకాయలు కూడా కొట్టారు. ఇదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ కర్నూలు నుంచి అందిస్తారు. లోకేష్, ఆల్రెడీ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా కూటమి నేతల నుంచి దానికి సంబంధించి ఇప్పటి వరకు వివరణ రాలేదు. దీనికి సంబంధించి భక్తుల నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? కార్తీక్, తిరుపతి లడ్డూపై యొక్క జంతు కొవ్వు కలిసిందంటూ అసత్య ప్రచారాలు చేసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఘోర అపచారం చేశారంటూ దీనికి పరిహారంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఈ యొక్క నియోజకవర్గ కేంద్రాల్లోని వెంకటేశ్వర స్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలు చేసి ఈ యొక్క పరిహారాన్ని చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. అంటే ఎట్లా చూడొచ్చు, ఈ రోజు అసత్య ప్రచారాలు చేశారు, అది కాదు అని చెప్పేసి సిబిఐ యొక్క రిపోర్ట్ లో కూడా తేలింది. అయినప్పటికీ కూడా ఈ యొక్క లడ్డూల్లో కల్తీ జరిగిందంటూ మళ్ళా ప్రచారం చేస్తున్నారు. ఎట్లా చూడొచ్చు అంటారు? తిరుమల ప్రసాదానికి చంద్రబాబు నాయుడు చేసిన ఘోర అపచారం. అంటే ఈరోజు ఎంతో పవిత్రమైన తిరుమల ప్రసాదంలో అనవసరంగా రాజకీయాల కోసం వాడుకోవడం జరిగింది. ఈరోజు మా అందరు ఎందుకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందంటే, పవిత్రమైన తిరుమల ప్రసాదాన్ని రాజకీయాలకు చంద్రబాబు నాయుడు వాడుకున్నాడు కాబట్టి చంద్రబాబు కుట్ర కారణంగా జరిగిన ఏమన్నా మనకేమన్నా అపచారాలు కానీ ఏమన్నా జరుగుతాయని రాష్ట్ర ప్రజలకు ఎటువంటి నష్టం కలగకూడదనే ఉద్దేశంతోనే మనం వెంకటేశ్వర దేవాలయాల దగ్గర ఈ విధంగా మేము వైఎస్ఆర్సీపీ శ్రేణులు అంతా కలిసి ఈ టెంకాయలను కొట్టి, దేవుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు కూటమి వాళ్ళు మీ లడ్డు ప్రసాదం మీద చాలా వాళ్ళు బ్యాడ్ ప్రాపగండా చేశారు కాబట్టి అటువంటిది మా ప్రజలకు ఏం అన్యాయం జరగకుండా మీరు కాపాడాలనే ఉద్దేశంతోనే మేము ఈ రోజు ఈ కార్యక్రమం చెప్పడం. అంటే సిబిఐ నిర్ధారణ చేసింది, అంటే దీంట్లో ఎటువంటి జంతువుల కొవ్వు కలపలేదని చెప్పేసి, అయినప్పటికీ మరొకసారి యొక్క కల్తీ జరిగిందని ప్రచారం చేస్తున్నారు కదా, ఎట్లా ఉంటది? చూడు, చంద్రబాబు నాయుడు అండ్ మొత్తం వాళ్ళందరూ కూడా ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి, ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజం అవుతుందనే ఉద్దేశంతోనే ప్రాపగండా చేసేవాళ్ళు తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు, వాళ్ళ కూటమి ప్రభుత్వం, దాంట్లో ఉండే పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కూడా ప్రజలు ఏమనుక ప్రజల దృష్టిలో ఉంది, ఒక్కసారి 10 సార్లు చెప్తే నిజం అయిపోతుందనే ఉద్దేశంతోనే లాస్ట్కు తెలుగుదేశం నాయకులు ఏ స్టేజ్కి దిగజారిపోయినారంటే, పవిత్రమైన తిరుమల దేవస్థానంలో ఉండే పవిత్రమైన ప్రసాదాన్ని కూడా రాజకీయాలకు వాడుకుండే పరిస్థితి చంద్రబాబు నాయుడు ఈరోజు రాజకీయాలకు ఒక కుట్ర లేపే విధంగా మొత్తం ఒక భారీ కుట్ర, అంటే వైఎస్ఆర్సీపీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద చేయాలనే ఉద్దేశంతోనే లడ్డూలో కల్తీ కలపోయినా, జంతువుల కొవ్వు కలపకపోయినా కూడా కలిసిందని దుష్ప్రచారం చేయడం ఒకటి. దాన్ని సిబిఐ ఈరోజు ఏం లేదు, మొత్తం దాంట్లో ఎటువంటి కొవ్వులు కలిసలేదని చెప్పి సిబిఐ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇంత సిగ్గుమాలిన తనంతో వాళ్ళు మాట్లాడే దానికి కనీసం సిగ్గు తెచ్చుకొనైనా కూడా మేము ఏదో పొరపాటు మాట్లాడినాము, ఏం గెలిచలేదు కాబట్టి ఏదో మా రాజకీయం కోసం జగన్మోహన్ రెడ్డి మీద బురదలడానికి ఏం చేశాం, కానీ దేవుడు అనేవాడు జగన్మోహన్ రెడ్డికి న్యాయం చేశాడు కాబట్టి దీని గురించి మేము మాట్లాడకూడదామని మాట్లాడక ఉండాల్సిన పరిస్థితి తెలుగుదేశం నాయకుడు పవన్ కళ్యాణ్. అది వాళ్ళు వదిలిపెట్టి ఇప్పుడు కూడా ఇంకా కొవ్వు కలిసలేదు, వేరే కలిసినాయంటే మీకేం అప్పుడేం, అంటే మీ కళ్ళు ఆ రోజు దాంట్లో ఏముందనే తెలియదా? మీ నోరు కూడా ఆ రోజు తెలియదా? మీరు ఆ రోజు కొవ్వు అని చంద్రబాబు నాయుడే సాక్షాత్ తిరుమలలోనే చెప్పడం జరిగింది. అంటే ఆ రోజు ఏం చేస్తున్నారు? ఆ రోజు మీరు మాట్లాడి మళ్ళీ ఈ రోజు అంటే ఇంకా రేపు పొద్దున దీంట్లో కూడా ఏం లేదు, స్వచ్ఛమైన నెయ్యి అంటే అప్పుడు ఏం మాట్లాడతారు? అంటే ఇది ఆవు నెయ్యి కాదు, ఇంకొక నెయ్యి అని మాట్లాడతారా? మీకు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలు మిమ్మల్ని అసహించుకునే స్టేజ్కి రాకముందే
ఈ దేవాలయం మీద హిందూ దాని మీద మీరు ఇటువంటి రాజకీయాలు చేయొద్దండి. భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దండి. వరల్డ్ వైడ్ ఫేమస్ ఉండే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదానికి చాలా ప్రత్యేకత ఉంది. ఎవరైనా కూడా మనం పోయి ప్రసాదం ఇస్తే చాలా భక్తితో తీసుకునే పరిస్థితి మనం తిరుమల తిరుపతి దేవస్థానం వీళ్ళు తెలుగుదేశం నాయకులు కూటమి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డికి దేవుడు అంటే భక్తి లేదు, అది ఇదని మాట్లాడారు. మీకు భక్తి లేదని కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మేము తిరుమల ప్రసాదం తీసుకుపోతే చెప్పులు వదిలిపెట్టి కార్తీక్, మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ యొక్క చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఈ యొక్క అసత్య ప్రచారాలను వీరు పూర్తి స్థాయిలో ఖండిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఈ యొక్క దేవుని మీద చేసే రాజకీయాలు సరైనది కాదంటూ వైఎస్ఆర్సీపీ నాయకులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కార్తీక్, రైట్ లోకేష్, థ్యాంక్ యూ.